సార్, తిరుపతిలో అధికారం వచ్చింది కదా అని చెప్పి 3 ఫ్యామిలీలు కలిపి తిరుపతిని అడ్డంగా దోచేశాయని, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయానికి వస్తే రాజకీయ విలువల గురించి, అలాగే దేవుడి సేవల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు 50 కోట్ల విలువైన ఈ ఇనాం భూములను కబ్జా చేయాలని ఎలా అనిపించింది? మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈ 3 ఫ్యామిలీల్లో ఎలాంటి కబ్జాలు, అంటే అడవుల దగ్గర నుంచి భూముల వరకు దేన్ని వదలకుండా కూడా కబ్జా చేశారని విన్నాం. సో మీరేం చెప్తారు సార్ దీని మీద? కొండ మీద దేవుడు, కొండ కింద దొంగలు, భూ కబ్జాదారులు. అంటే అడవులు కబ్జా చేసినాడు ఒకటైతే, మఠం భూములు కబ్జా చేసినాడు ఇంకొకడైతే, స్వర్ణభూమి నదినే కబ్జా చేసినాడు ఇతను అనమాట. అంటే తనేమో నోరు తెరిస్తే ధర్మ పన్నాలు వల్ల వేస్తాడు, హైందవ సంస్కృతి గురించి మాట్లాడతాడు, అసలు భగవద్గీత లేకపోతే ఏంటి ఇప్పుడు అక్కడ ఆ భూముల్లో కూడా ఏమన్నా గోశాల కట్టించాడా? అంటే వీళ్ళు కబ్జా చేసిన భూముల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెడతారు, వీళ్ళు కబ్జా చేసిన భూముల్లో ఒక గుడి కట్టిస్తారు, గోశాల పెడతారు. అంటే ప్రజల్ని ఎలా వంచిస్తారు, ఎలా నమ్మిస్తారు. అతనికి ఒకటికి భాస్కర్ అవార్డు ఏదో వచ్చింది, ఇతనికి ఆస్కార్ అవార్డు అనమాట. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు 3 కుటుంబాలు అన్నారు, చెవిరెడ్డిదో కుటుంబం, భూమనదొక కుటుంబం, ఇక అసలు ఘనాపాటి ఎవరైనా పెద్దిరెడ్డిదొక కుటుంబం, తండ్రి కొడుకులు, పెద్దిరెడ్డి తండ్రి కొడుకులు. ఏది? మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి. ఎక్కడున్నాడు మిథున్ రెడ్డి? జైల్లో ఉన్నాడు. అంటే కొడుకు జైల్లో, తండ్రి ములాఖత్. ఎక్కడున్నాడు భాస్కర్ రెడ్డి? జైల్లో. అంటే తండ్రి జైల్లో, కొడుకు ములాఖత్కి వెళ్తున్నాడా మోహిత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటే ఉన్నట్టున్నారు, ఈ తండ్రి కొడుకులు. మరి వీళ్ళల్లో ఎవరు జైలుకి వెళ్తారు? ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి వెళ్తాడా, భూమన అభినవ్ రెడ్డి వెళ్తాడా, నెక్స్ట్ భూమన వంతేనా? అనగానే సత్యప్రసాద్ నోటీసులేవో పంపిస్తున్నానని అన్నారు. అసలు బుగ్గ మఠం అని అక్కడ ఒక మఠం ఉంటుంది. మేడం ఇందాక మఠం భూముల గురించి మాట్లాడారు. 125 ఎకరాలంట చంద్రగిరి రాజులు ఇచ్చారు ఆ మఠానికి. ఎందుకని? స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు వాళ్ళు రాత్రి బస చేయటానికి, వాళ్ళకి ఏదైనా ఆహార వసతులు కల్పించడానికి ఒక మఠం. ఆ మఠానికి మరి ఎన్ని ఎకరాలు? 125 ఎకరాలు కేటాయిస్తే 35 సెంటు ఉందంట ఇప్పుడు. అంటే ఎక్కడ 125 ఎకరాలు, ఎక్కడ 35 సెంటు, మొత్తం కబ్జా. అంటే ఆ మఠం భూముల్లో వీళ్ళు విల్లాలు, రాజప్రసాదాలు కట్టారు ఒక్కొక్కళ్ళు అందరూ. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటాడు? నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు బుగ్గమఠం భూములు అంటున్నాడు. అంటే అసలు పట్టా పుట్టించిందేమో 4 ఎకరాలకి, అది కూడా పుట్టించిందే, అది కూడా కొన్నది కాదు, కానీ కలిపేసుకున్నది ఇంకొక 5 ఎకరాలు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టారు, దాంట్లో ఒక గుడి కట్టాడు, ఒక శివాలయం, ఒక గోశాల పెట్టాడు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరికన్నా ఒక చెయ్యి ఎక్కువ. ఏంటి? ఆయన అసలు కొత్త టీటీడీ పెట్టాడు. అంటే టీటీడీకి ప్యారలల్గా టీటీడీ అంట. అంటే నువ్వు టీటీడీ అనే పేరు మీద నువ్వు చెక్ ఇచ్చావనుకో, ఇప్పుడు ఆ ఈఓ శ్యామలరావు గారికో, జేఈఓ వెంకయ్య చౌదరికో, ఇప్పుడు కాదు ఇప్పుడున్నారు వీళ్ళు, ఇంతకుముందు ధర్మారెడ్డికి ఇచ్చామనుకో, అది ఏ టీటీడీకి వెళ్ళేది? తుమ్మలకుంట తిరుపతి దేవస్థానానికి వెళ్ళేది. అంటే తుమ్మలకుంట టీ, తిరుపతి టీ దేవస్థానం. నీకేం తెలుసు? టీటీడీ అంటే నువ్వేమనుకుంటావు? తిరుమల తిరుపతి దేవస్థానం అనుకునేది కాస్త అట్లా టీటీడీ చెక్కులు మరి ఇతను కొల్లగొట్టాడని ఈయనపైన ఒక ఆరోపణ, కథనాలు. అంటే ఇది దేవుడి సన్నిధి, దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏది? వాళ్ళ దేవుడి సొమ్ము దోచేస్తే ఏం జరుగుద్దో మరి ఆ జైలు ఊచలే మన కళ్ళ ముందు ఉన్నాయి. మిథున్ రెడ్డి ఎందుకమ్మా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? లిక్కర్ మాఫియాలో మరి మిథున్ రెడ్డి ఏంటి 3 సార్లు ఎంపీ నా కొడుకు అంటాడు పెద్దిరెడ్డి. ఇందులో కక్ష సాధింపు ఏముంటుంది? ఇప్పుడు డిస్టిలరీ యజమానులకి నీ కొడుకు ఏంటి సంబంధం? వాళ్ళకెందుకు ఫోన్లు చేశాడు? ఇప్పుడు స్పష్టంగా వాళ్ళ దగ్గర కాల్ రికార్డులు ఉన్నాయి, టెలికాన్ఫరెన్స్లు ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అతను చేసిన పాపాలు. లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో ఏమనేవాడు? పాపాల పెద్దిరెడ్డి అనేవాడు. ఇతని పేరే
పాపాల పెద్దిరెడ్డి అని అతను అన్న మాటలు మరి కనపడుతోంది కదా స్పష్టంగా. అరే ఇందాక మీరు ఇంట్రోలో చెప్పారు, మేడం కూడా చెప్పింది ఏంటది, మంగళంపేట అడవుల్లో 75 ఎకరాలు కబ్జానా, అక్కడ ఒక పెద్ద ఫామ్ హౌస్ కడతావా, అదేంటి ఆ ఫామ్ హౌస్ ఎందుకు కట్టావు అక్కడంటే అది పనేళ్ల కోసం అంటావా. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీరు అన్నారు, కడపలో 105 ఎకరాలు కబ్జా చేశాడు. అది ఎంక్వైరీకి పెడితే మొన్న 64 ఎకరాలు ఏమో రెవెన్యూ భూమని, అటవీ భూమని తేలింది. అంటే కడపలో సీకేపల్లి మండలంలో అతను 100 ఎకరాలు కబ్జా చేస్తాడు. సజ్జల ఎస్టేట్ అంటారు దాన్ని, ఇది పెద్దిరెడ్డి ఎస్టేట్ అంటారు, అది చెవిరెడ్డి ఎస్టేట్ అంటారు, ఇది భూమన ఎస్టేట్. వీళ్ళు ఏమైనా జమీందారుల, వీళ్ళ యొక్క ప్రారంభం దేంతో బిగినైంది? భూమన కరుణాకర్ రెడ్డి మీరు ఏదో సూక్తులు హైందవ సంస్కృతి కాదు, అతను ఒక రాడికల్. జైల్లో పరిచయం ఉందండి రాజారెడ్డి గారితో, జైల్లో పరిచయం ద్వారా ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరడం, అంటే స్కూల్ రాజకీయ చరిత్ర. ఏ స్కూల్ అనమాట వీళ్ళంతా? రాజారెడ్డి స్కూల్ అనమాట. వీళ్ళకి ఆది గురువు ఏది? రాజారెడ్డి. ఎక్కడ మైనింగ్ ఉంది, ఎక్కడ ముగ్గురాయి ఉంది, ఎక్కడ గ్రానైట్ ఉంది, ఎక్కడ ఇసుక కొట్టాలి, అంతా ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ అన్నమాట. వీళ్ళు ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, రాజారెడ్డి శిష్యులు అంటే అక్కడే అర్థమైపోవటంలా. అతను ఇంకా గగ్గోలు పెడుతున్నాడు ఏంటి, మీరు అన్నారు భూమన అభినయ రెడ్డి ఏంటి, అతను కింద డిప్యూటీ మేయర్, కొండ మీదేమో ఈయన తండ్రి టీటీడీ బోర్డు చైర్మన్, కొండ కిందేమో కొడుకును పెట్టాడు. అదే టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కూడా కబ్జా చేశారంటే, టీఆర్ బాండ్స్ రూపంలో కూడా చాలా కబ్జా చేశారు, చాలా అవకతవకలు చేశారు. అది ఇంకొక స్కామ్. ఆ స్కామ్ మీద ఇంతవరకు అసలు మంత్రి నారాయణ ఎందుకు దృష్టి పెట్టలేదో మనకు అర్థం కాదు. టీడీఆర్ బాండ్స్ రూపంలో రాష్ట్రంలో 10,000 కోట్లు కొల్లగొట్టారు. తణుకులో కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, విశాఖపట్నంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ కావచ్చు, లేదు ఇక్కడ తిరుపతిలో ఎవరితను భూమన అభినవ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కొన్ని 100 కోట్లు ఏంటి టీడీఆర్ బాండ్ల రూపంలో వీళ్ళు అవినీతికి పాల్పడిన పరిస్థితుల్లో ఇవాళ చేసిన పాపం వెంటబడి తరుముతారు, జైలుకు పోక తప్పదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.